బీజేపీ పార్టీ ఈ రోజు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. మరి ఈ సందర్భంగా నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో మీ భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాజీనామా చేసినటువంటి విషయం మనం చూసినాం. మరి అతి పెద్ద స్కామ్ అయిన డిఎస్సికి సంబంధించి మీ ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చుకోవడం, అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ప్రధానంగా టీచర్ల విషయంలో, డాక్టర్ల విషయంలో ఈ సమాజంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వారికి సంబంధించి ఎటువంటి వారికి ఇవ్వాలన్నది, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నా కూడా ఈ 2 డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు, అర్హతలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎలాంటి అర్హతలు లేని వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ కోటాకి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు, దానికి సంబంధించి 2 జీవోలు తీసుకొచ్చారు, దొంగ జీవోలు. ఆ జీవోల ద్వారా డిఎస్సి లేదని చెప్పారు. డిఎస్సి తీసుకోకపోగా టెట్ కూడా లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి డిఎస్సిని మీరు నిర్వహించిన తర్వాత మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే, కనీసం మేము నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉంటే దానికి కూడా మీరు ముందుకు రావట్లేదంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుమారుగా 4 లక్షల మంది నిరుద్యోగులు రాసినటువంటి డిఎస్సిలో వారందరి కడుపు కొట్టినటువంటి మీరు తప్పకుండా కూడా రాజీనామా చేయాలా, లేదా కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, విద్యా కానుక గురించి కానీ, తల్లికి వందన చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళకి రాలా, వారందరికీ కూడా మీరు ఏదైతే చెప్పినారో వాటన్నిటి కూడా నెరవేర్చాలా. నెరవేర్చకపోతే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పోరాటాలు చేస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు.